గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం స్పాండిలోసిస్ గురించి తెలుసుకుందాము. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఓమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో స్పాండిలోసిస్ అంటే ఏంటి, స్పాండిలోసిస్కి స్పాండిలైటిస్కి డిఫరెన్సెస్ ఏంటి? ముఖ్యంగా చూడండి, స్పాండిలోసిస్ అనే సమస్య అరుగుదల సమస్య అంటుంటారు. అంటే వెన్ను మధ్యలో ఉన్న దిండుల్లో అరుగుదల రానియండి, వెన్నుపూస సంబంధించి ఎముకల్లో కొంచెం అరుగుదల వచ్చిన పక్షంలో వాటితో వచ్చే లక్షణాలు బట్టి ఇది స్పాండిలోసిస్ అనే సమస్య అంటుంటారు. ఆ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు అరుగుదల ఉంటేనే మనం ఈ స్పాండిలోసిస్గా గుర్తించుకోవచ్చు. అంటే మనకు వెన్నుపూసలో ఆ ఎముకలకి ఎదుగుదల వచ్చినప్పటికీ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నప్పటికీ వాటి వల్ల మనకు ఆ మధ్యలో ఉన్న దిండు మీద బరువు కానీ ఒత్తిడి అవుతున్నప్పటికీ వాటితో ముందున్న నరం మీద కొంచెం ఒత్తిడి పడిన పక్షంలో మనకు ఈ సమస్య మనం చూస్తుంటాము. సో యూజువల్లీ మనం చెప్పుకునేది అరుగుదల సమస్యలకు సంబంధించి సమస్యలకు స్పాండిలోసిస్ అని అంటుంటారు. అదేవిధంగా స్పాండిలైటిస్ అనే సమస్య వెన్ను సంబంధించి ఎముకలకి ఆ దిండుకి వాతం రావడము, టెంపరీగా వీటికి సంబంధించి డిసీజెస్ రావడాన్ని మనం స్పాండిలైటిస్ అంటారు. సో స్పాండిలోసిస్ అనే సమస్య అర్లీ డీజనరేటివ్ చేంజెస్ అయినా కావచ్చు, డీజనరేషన్ అయినా కావచ్చు. అంటే వయసు కాకముందు కూడా వచ్చే అరుగుదలని అర్లీ డీజనరేటివ్ చేంజెస్ అన్నట్టుగా చెప్తూ ఈ స్పాండిలోసిస్ సమస్య అంటారు. అదే వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువైన పక్షంకి మనము స్పాండిలోసిస్ నార్మల్లీ డీజనరేటివ్ చేంజెస్గా అంటుంటారు. అదేవిధంగా స్పాండిలైటిస్ అనే సమస్య ఏ వయసులో అయినా రావచ్చు. స్పాండిలైటిస్ అన్నట్టుగా వ్యాధితో సంబంధించి ఉంటుంది కాబట్టి ఏదైనా డిజీజ్ రావడం కానివ్వండి, యాక్సిడెంట్ ఫ్రాక్చర్ కానివ్వండి, సో వీటి వల్ల ఆ దిండుల్లో కానీ ఆ ఎముకల్లో కొంచెం వాతం లాంటి లక్షణాలు కనిపించినప్పటికీ ఈ స్పాండిలైటిస్ అంటుంటారు. ఓకే, సో ఇందాక చెప్పారు డీజనరేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఆర్ సైనోవియర్ ఫ్లూయిడ్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేసి. సో రీజన్స్ ఏంటి, డీజనరేట్ అవడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా చూడండి, ఈ డిస్క్ అన్నట్టుగా మనకు రెండు భాగంలో డివైడ్ అయి ఉంటుంది. బయట ఫైబ్రస్ టిష్యూ, లోపల యాన్యులస్ అన్నట్టుగా. సో ఈ లోపట ఉన్న జెల్ లాంటి పదార్థంని మనము ఈ డీజనరేషన్ రావడం వల్ల మనకు ఏదైనా టియర్ అంటే డిస్క్లో టియర్ అంటే కొంచెం ఒత్తిడి పడిన పక్షంకి ఆ ఒత్తిడికి భరించలేక మనకు ఆ దిండు చినిగిపోవడము అన్నట్టుగా చూసినప్పటికీ ఆ టేర్లో, యాన్యులర్ టేర్లో లోపట ఉన్న జెల్ లాంటి పదార్థము పూర్తిగా బయటికి సాగుతూ ఆ దిండు తో బయటికి వచ్చేసి ముందున్న నరం మీద వీటి ఒత్తిడి వేస్తుంటుంది. సో ఇదే ముఖ్య కారణం అన్నట్టుగా అంటారు. సో ఆ కంప్రెషన్ కానివ్వండి, ఆ టేర్ రావడానికి కారణాల్లో ఒత్తిడి, ఎక్కువ బరువు లేపడము, పోస్చర్ సరిగ్గా ఉండకపోవడము, మనము ఆ నెక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, తల మీద ఎక్కువగా బరువు పెట్టుకోవడము, నడుముకి సరిగ్గా కూర్చోకపోవడము, పోస్చర్ మెయింటైన్ చేయకపోవడము. సో ఇవన్నీ కూడా లక్షణాలు అంటే కారణాలు అయి ఉంటాయి. సో వీటి వల్లనే ఈ టేర్ అన్నట్టుగా రావడానికి ముఖ్య కారణాలు ఉంటాయి. సో ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకు ఆ డిస్క్ పోస్చర్ మెయింటైన్ కాకపోవడము, స్పైన్ పోస్చర్ మెయింటైన్ కాకపోవడము, హెల్మెట్ వేసుకున్న వాళ్ళలో, ఎక్కువ తల మీద బరువు వేసుకున్న వాళ్ళలో, ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళలో, కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చొని పని చేస్తున్నప్పుడు మెడకు సంబంధించి పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. నిద్రపోతున్నప్పుడు దిండు ఎక్కువ పెద్దది పెట్టుకోవడము, ఒక పక్కకే పండుకొని ఇంకొక పక్కకు అస్సలు పోస్చర్ మెయింటైన్ చేయకపోవడము. సో ఇవన్నీ కారణాల వల్లనే మన స్పైన్ పోస్చర్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడము, వీటితో ఈ టేర్ రావడం అన్నట్టుగా చూస్తున్నప్పటికీ మనకి ఈ సమస్యలు వస్తుంటాయి. ఓకే, సో నెక్లో పెయిన్ వచ్చినప్పుడు దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటారు. సో మనకి డైలీ వైజ్ మనం చేసే పనుల వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో సాధారణంగా వచ్చే నెక్ పెయిన్కి సర్వైకల్ స్పాండిలోసిస్కి డిఫరెన్సెస్ ఏంటి, సిమ్టమ్స్ వైజ్గా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇది నార్మల్ నెక్ పెయిన్ కాదు, ఇది స్పాండిలోసిస్ సమస్య అనేసి? ముఖ్యంగా చూడండి, ప్రతి స్పాండిలోసిస్ సమస్య కానివ్వండి, స్పాండిలైటిస్ సమస్య కానివ్వండి, నార్మల్ నెక్ పెయిన్ కానివ్వండి, అది సిమిలర్, నొప్పి అయితే సిమిలరే ఉంటుంది. ఎందుకంటే నొప్పి వచ్చే నర్వ్స్ మనకు వచ్చే ఇంపల్సెస్ మనకు సిమిలరే ఉంటాయి. బట్
క్రానిసిటీ అంటే మనకు దీర్ఘకాలికంగా ఉండడము మనకు ఈ నొప్పు అన్నట్టుగా డిఫరెన్షియేట్ చేయడానికి రీజన్ ఉంటుంది. సో ముఖ్యంగా చూడండి, నార్మల్ నెక్ పెయిన్ వస్తుంది, స్పాజము అంటే మనం ఒక రోజు సరిగ్గా పండుకోకపోయిన పక్షంలో మనకు మెడ నరాలు పట్టుకొని నొప్పి వస్తుంది, కానీ 2-3 డేస్లో ఈ నొప్పి తగ్గిపోతుంది. బట్ అదేవిధంగా స్పాండిలోసిస్ సమస్యల్లో ఈ మెడ పట్టుకోవడం కానీ మెడ నొప్పి కానీ ఒక రోజు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇలా క్రానిసిటీ ఎక్కువైపోతుంటుంది. రావడం ఏమో తక్కువ సమయానికే ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా ఈ నొప్పి అన్నట్టుగా తీవ్రంగా అయిపోతుంటుంది, సమయం కూడా ఎక్కువ వస్తుంటుంది. సో దీన్ని బట్టి ఈ క్రానిసిటీని, ఈ దీర్ఘకాలికంగా ఉన్న నొప్పిని మనం ఇది సమయానికి వచ్చే నొప్పితో మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఈ స్పాండిలోసిస్, అరుగుదల సమస్య, స్పాండిలైటిస్ అన్నట్టుగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అది కాకుండా మెడ భాగంలో నెక్ పెయిన్ వచ్చినప్పటికీ ఈ స్పాండిలోసిస్ కానీ స్పాండిలైటిస్ సమస్యల్లో ఆ నరం మీద ఒత్తిడి పడుతున్నప్పటికీ మనకు చుట్టుపక్కన ఉన్న భాగంలో కూడా మనకు నొప్పి రావడం అన్నట్టుగా చూస్తాము. ఒకవేళ మనకు మెడ భాగంలో నొప్పి ఉందనుకోండి, ఆ నొప్పి మనకు తల భాగంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. అదేవిధంగా ఇటు పక్కకు మనకు భుజాల్లో నొప్పి రావడము, చేతులకి నొప్పి పాకడం, ఇవన్నీ కూడా లక్షణాలతో స్పాండిలోసిస్లో స్పాండిలైటిస్లో మనం చూస్తుంటాము. అది కాకుండా చేతులు తిమ్మిరబడము, చేతులు ముద్దు వారిపోవడము, వాపు రావడము, ఇవన్నీ కూడా స్పాండిలోసిస్ స్పాండిలైటిస్లో చూస్తాము. అది కాకుండా మనం నార్మల్ నెక్ పెయిన్లో ఇట్లాంటి లక్షణాలు ఏవి చూడము. సో స్పాండిలోసిస్కి, నార్మల్ నెక్ పెయిన్కి గుర్తించడానికి క్రానిసిటీ, రేడియేటింగ్ పెయిన్, నర్వ్ మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి నరం మీద, వీటితో వచ్చే లక్షణాలు తిమ్మిర్లు, ముద్దువారడము, మంటలు, అది కాకుండా వాపు రావడం, ఇవి 4 లక్షణాల నుంచి నార్మల్ నెక్ పెయిన్ నుంచి స్పాండిలోసిస్ స్పాండిలైటిస్కి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వినోద్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి వినోద్. సార్, నాకు లుంబార్ స్పాండిలోసిస్ అని చెప్పారండి. ఓకే, అయితే దాంతో పాటు సైటికా పెయిన్ విపరీతంగా ఉన్నదండి. ఓకేనండి. ఎప్పటి నుంచి ఉంది మీకు సమస్య? ఇది 3 నెలల నుంచి ఉందండి. 3 నెలల నుంచి. పని ఏం చేస్తారు వినోద్ మీరు? అట్లా వర్క్ చేస్తానండి. ఓకే, నిలబడి పని చేయడం ఉంటుందా? నిలబడి ఉంటదండి, మళ్ళీ బైక్ మీద ఎక్కువ తిరిగేది ఉంటదండి. ఓకే ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? చాలా కొద్దిగా క్రాస్ గా నడవాల్సి వస్తుందండి, బెండ్ అవుతుందండి వెన్నుపూస కొద్దిగా. అచ్చా, ఓకే. అది సమస్య ఎప్పటి నుంచి ఉంది బెండ్ అయ్యేది? అది నడుస్తున్నప్పుడు కొద్దిగా నొప్పి వల్ల అట్లా అవుతున్నదండి. అచ్చా, ఓకే. మీ వయసు ఎంత ఉన్నారు మీరు ఇప్పుడు? నాది 40 years ఉంటుందండి. 40 years. ఓకే. సో సుమారుగా మీకున్న సమస్య లుంబార్ స్పాండిలోసిస్, కొంచెం బెండ్ అవుతుంది అని చెప్తున్నారు కూడా, స్కోలియోసిస్ అనే సమస్య వల్లనే ఉంటుంది. అది కాకుండా నొప్పి వల్ల బెండ్ అవుతున్నారంటే దాన్ని రిఫర్డ్ పెయిన్ ద్వారా వచ్చే బెండింగ్ అని చెప్పుకోవచ్చు. సో స్పాండిలోసిస్లో మనం చెప్పుకున్నట్టుగా 40 years అంటే ఇది డీజనరేషన్, అరుగుదల వయసు కాదు, మీకు అర్లీగా వచ్చింది. అర్లీ డీజనరేటివ్ చేంజ్ వల్ల అరుగుదల తొందరగా వచ్చేసి మీకు ఈ సమస్య ఎక్కువ చేయడానికి ప్రయత్నం ఉంది. అయితే మీరు బైక్ డ్రైవింగ్ చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువ నిలబడడం పని చేయడము, మీకు సరిగ్గా ఆహారంలో పౌష్టికాహారం ఉండకపోవడము, సరిగ్గా నిద్ర ఉండకపోవడము, ఒత్తిడి ఉండడము, ఇవి కారణాలు అవుతూ మీకు ఈ నొప్పి రావడానికి మనము అవకాశం చూస్తాము. సో మీకు ఉన్న సమస్యలు లుంబార్ స్పాండిలోసిస్లో అరుగుదల అంటే దిండు కొంచెం సాగుతూ ముందుకు జరిగి ఆ వెన్నులో పాస్ అయ్యే నరం మీద ఒత్తిడి వేస్తూ ఈ నరంకి మనము అంటే సియాటికా అనే సమస్య మనకు అతి పెద్ద నరం పైన ఒత్తిడి అయినప్పుడే సియాటికా అంటారు. సో ఈ సియాటికా నర్వ్ మీదనే మీకు ఈ డిస్క్ వల్ల ఒత్తిడి అవుతుంది. సో అందుకే మీకు సియాటికా సమస్య చూస్తున్నాము. సో సిమిలర్లీ ఈ డిస్క్ ప్రొట్రూజన్ కానివ్వండి, బల్జ్ వల్లనే మిగతా L2, L3, L4, L5, L5, S1 అక్కడక్కడ భాగంలోనే మనకు ఈ నర్వ్ రూట్స్ అన్నట్టుగా జనరేట్ అవుతాయి. కాబట్టి మీకు ఇతర డిస్క్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ నొప్పి మనం చూస్తున్నాము. సో సియాటికాకి మంచి పరిష్కారం హోమియోపతిలో ఉంది. అది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. GCA సిస్టమ్ ద్వారా హోమియోకేర్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు రిపోర్ట్స్తో సహా ఒకసారి రండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే, నా పేరు రాకేష్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
అది నాకు షోల్డర్ కాడ కొంచెం అది లెగ్మెంట్స్ సపరేట్ అయినట్టు అనిపిస్తుందండి. అంటే మీరు చెకప్ చేయించారండి? అప్పుడు చెకప్ చేయించానండి. ఓకే, అది నార్మల్ అంటున్నారు. అది అసమాటలు రావట్లేదు. అంటే నేను వాలీబాల్ ఆడతానండి. వెరీ గుడ్. వాలీబాల్ ఆడినప్పుడు కరెక్ట్ సర్వీస్ ఇస్తున్నప్పుడు ప్రెజర్ ఎక్కువైపోయి జస్ట్ తప్పుకున్నట్టు అనిపించింది. అప్పుడు మీరు ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. నార్మల్ ఎక్స్రేలో లిగమెంట్ టేర్ ఉన్నా, టెండాన్ టేర్ ఉన్న, లిగమెంట్స్లో ఏమైనా ఇంజురీ అయినా, ట్రామా అయినా మనకు మామూలు ఎక్స్రేలో కనబడదు. ఎక్స్రేలో బోనీ టిష్యూ మాత్రమే కనిపిస్తుంది. హార్డ్ స్టోన్ ఏమైనా ఉన్నా దానికే మాత్రం మనం ఎక్స్రే తీయాల్సి వస్తుంది. అది కాకుండా మీరు చెప్తున్న ప్రాబ్లం సాఫ్ట్ టిష్యూది, లిగమెంట్ టేర్ కానివ్వండి, టెండాన్ టేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్ టిష్యూ టేర్ కాబట్టి సమస్యలు కాబట్టి ఎంఆర్ఐ ద్వారానే తెలుస్తాయి. అది కాకుండా బర్సైటిస్ అనే సమస్య వాలీబాల్లో కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఫ్రోజన్ షోల్డర్స్ కానీ బర్సైటిస్ అన్నట్టుగా సమస్యలు మనం చూస్తుంటాం. ప్లేయర్స్లో వాలీబాల్ ఆడే వాళ్ళలో, క్రికెట్ ఆడే వాళ్ళలో, గోల్ఫ్ ఆడే వాళ్ళలో ఇట్లాంటి సమస్యలు షోల్డర్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి మనం చూస్తాము. సో ఎందుకంటే వీళ్ళ దాంట్లో పూర్తిగా బ్రిస్క్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్రిస్క్ మూమెంట్స్ వల్ల లిగమెంట్స్ కూడా టేర్ కావచ్చు. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న బర్సాస్ మీద కూడా వాతం లాంటి ప్రాబ్లం రావడం వల్ల ఈ సమస్య చూస్తాము. ఇవన్నిటికీ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ మనం ఎంఆర్ఐయే అనుకోవచ్చు. ఎంఆర్ఐలోనే మనకు సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే బయటపడుతుంది. మీరు థరో ఎగ్జామినేషన్ కోసము ఎంఆర్ఐ తీయించుకొని హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించండి, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం. ఓకే డాక్టర్, సో లుంబార్ స్పాండిలైటిస్ గురించి చెప్పండి. అది ఏ ఏరియాలో వస్తుంది, వాటి సిమ్టమ్స్ గురించి చెప్పండి. ముఖ్యంగా చూడండి, లుంబార్ అనగానే మనకు వెన్నుపూసలో నడుము భాగంలో ఉన్న ఎముకలకు లుంబార్ స్పైన్ అంటారు. అవి 5 ఉంటాయి అన్నమాట. సో ఈ 5 ఎముకల్లో ఈ 5 ఎముకల మధ్యలో ఉన్న దిండుకు సంబంధించి ప్రాబ్లమ్సే మనకు లుంబార్ స్పాండిలోసిస్ అన్నట్టుగా గుర్తుంచుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కానివ్వండి, డిస్క్ థిన్నింగ్ కానివ్వండి, డిస్క్ బల్జెస్ కానివ్వండి, డిస్క్ హర్నియేషన్, ఈ L1 నుంచి L5S1 వరకు, L5 నుంచి S1 వరకు మనకు ఉన్న సమస్యల్ని లుంబార్ స్పాండిలోసిస్గా గుర్తిస్తారు. సో నార్మల్లీ ఈ డిస్క్ సంబంధించి ప్రాబ్లమ్స్లో మనము సిమిలర్గా నడుము నొప్పి, చుట్టుపక్కల ఉన్న భాగాల్లో నొప్పి, అది కాకుండా నొప్పి ఏమో కాళ్ళకు పాకడము, నొప్పి కాకుండా నరం మీద ఒత్తిడి పడుతున్నప్పటికీ ఈ కాల్లో పోయే నరాల మీద మనం చెప్పుకున్నట్టుగా సియాటిక్ నర్వ్ అని అతిపెద్ద నర్వ్ ఉంటుంది కాబట్టి సియాటిక రావడము, సియాటిక వచ్చిన పక్షంలో కాళ్ళు తిమ్మిరి, కాళ్ళు మంటలు, కాళ్ళు ముద్దు వారిపోవడం జరగడము. సో సుమారుగా సర్వైకల్ రీజన్లో చేతులకు ఎట్లా నొప్పి పోతుందో నడుము సంబంధించి ప్రాబ్లమ్స్ వల్ల, నడుము లుంబార్ స్పాండిలోసిస్ వల్ల మనకు కాళ్ళకు సమస్యలు అదే విధంగా ఉంటాయి. సియాటికా అనే సమస్య అధికంగా చూస్తాం కంపేరిటివ్ టు మనం సర్వైకల్ స్పాండిలోసిస్తో. చేతి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి, కాళ్ళ సమస్యలు ఎక్కువైతాయి లుంబార్ స్పాండిలోసిస్ వల్ల. సో అధిక మాత్రలో మేల్స్లో లుంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా వస్తుంది, ఫీమేల్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువగా చూస్తాము. మేల్స్లో చూడడానికి కారణము వీళ్ళ జర్నీస్ కానీ పోస్చర్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు. ఫీమేల్స్లో సాఫ్ట్ వర్క్ అంటే వాళ్ళు చేసే పనిలో చిన్న వర్క్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఏమో మెడ భాగంలో ఎక్కువైతుంది. అదేవిధంగా కోరస్ వర్క్, మేల్స్ ఏమో కోరస్ వర్క్ చేస్తారు కాబట్టి బైక్ డ్రైవింగ్, బరువు ఎక్కువ ఎత్తడము, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళకు నడుముకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే చేతుల్లో చెమట వస్తుంది మేడం. ఓకే, అయితే ఓన్లీ అరిచేతుల్లో మాత్రం. అరిచేతులు, అరికాళ్ళు కూడానా? అవును అవును సార్. అచ్చా, ఠీక్. ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? ఒక 10 years నుంచి వస్తున్నాయి. మీ వయసు ఎంత ఉన్నారు ఇప్పుడు? 25. సో సుమారుగా చూడండి, అరిచేతులు, అరికాళ్ళు చెమటలు రావడం ఇది హైపర్ హైడ్రోసిస్ కండిషన్ అంటారు. హైపర్ హైడ్రోసిస్ కండిషన్లో సుమారుగా ఇది మీకు పుట్టకతో వచ్చే సమస్య. అంటే మీరు చెప్తున్నారు 10 సంవత్సరాలు అవుతుంది, మీరు గమనించడం 10 సంవత్సరాల నుంచి కావచ్చు. అది కాకుండా అది వరకు మీకు వస్తుంది, సమస్య ఉంటుంది, కానీ మీరు గమనించకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ హైడ్రోసిస్ బర్త్ ఎనామలీగా అనుకోవచ్చు.
సమస్య మనకు కొన్ని జీన్స్లో హెరిడిటరీగా కానివ్వండి, జెనెటిక్ మ్యూటేషన్స్ కానివ్వండి, వీటి వల్ల వచ్చే సమస్యల ద్వారా కొన్ని మనకు హైపర్ హైడ్రోసిస్ అంటే చెమట రావడము, ఈ భాగంలో చెమట కోసం పోర్స్ ఎక్కువ ఉండడం అన్నట్టుగా ఎక్కువ చూస్తాము. సో వీటి వల్లనే హైపర్ హైడ్రోసిస్ కండిషన్ చూస్తాము. సో నార్మల్లీ హైపర్ హైడ్రోసిస్ కండిషన్లో మనకు మామూలుగానే చెమట వచ్చినప్పుడైతే ఓకే ఉంటుంది. బట్ యాంగ్జైటీ రిలేటెడ్ హైపర్ హైడ్రోసిస్ అన్నట్టుగా సమస్య ఎక్కువగా చూస్తాము. అంటే వాళ్ళకు చిన్న వాటికి భయపడుతూ అలజడి అవుతూ వాళ్ళు ఎక్కువ ఆలోచన పెట్టుకున్నప్పటికీ ఈ చెమటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఇది యాంగ్జైటీ రిలేటెడ్ హైపర్ హైడ్రోసిస్. సో ఈ యాంగ్జైటీ రిలేటెడ్ హైపర్ హైడ్రోసిస్ మాత్రం క్యూర్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ హైపర్ హైడ్రోసిస్ ఉందనుకోండి, మీకు ఈ సమస్య తక్కువ కావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ మ్యాక్సిమం పీపుల్లో మనం చూస్తాము ఈ హైపర్ హైడ్రోసిస్ కండిషన్ యాంగ్జైటీ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు పుట్టకతో ఈ సమస్య ఉంటుంది, వాళ్ళకు స్వెట్ పోర్స్ అన్నట్టుగా అధికం ఉండడం వల్ల ఈ భాగాల్లో చెమటలు ఎక్కువ వస్తాయి. బట్ యాంగ్జైటీ వల్లనే ఇది ట్రిగర్ అవుతుంది. సో యాంగ్జైటీ రిలేటెడ్ హైపర్ హైడ్రోసిస్కి చాలా మంచి పరిష్కారం ఉంది హోమియోపతిలో. మీరు పూర్తిగా మీ రిపోర్ట్స్ ఏమున్నాయా, టెస్ట్లు ఏమైనా చేయించుకున్నప్పటికీ ప్రాబ్లమ్స్ ఇంకేమున్నాయి అన్నట్టుగా థరోగా ఒకసారి కలెక్ట్ చేసుకొని హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి, హలో చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హలో హలో ఓకే, సో ఇన్వెస్టిగేషన్ పరంగా చెప్పండి. అంటే ఇప్పుడు లుంబర్ స్పాండిలైటిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నప్పటికీ ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు? ముఖ్యంగా చూడండి, మనం చెప్పుకున్నట్టుగా ఒకవేళ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఉన్నారనుకోండి, లుంబార్డ్ స్పాండిలోసిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్, ఫీమేల్స్లో 50 years కైనా ఎక్కువైన వాళ్ళలో, మేల్స్లో 55 years కైనా ఎక్కువైన వాళ్ళలో, అంటే సర్టన్ ఏజ్ తర్వాత ఒకవేళ వీళ్ళలో ఈ సమస్యలు లుంబార్డ్ స్పాండిలోసిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు కానివ్వండి, వాళ్ళకి రావడానికి కారణము బోన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే అరుగుదల వాళ్ళకు బోన్స్లో ఎక్కువ ఉంటుంది, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ అన్నట్టుగా. అంటే వీళ్ళకు ఆ కౌంటర్ అంటే మనకు బోన్ షేప్ ఏ విధంగా ఉండాలో అది కాకుండా అధిక కాల్షియం డిపాజిట్ అవ్వడము కానీ, అధిక కాల్షియం అబ్జార్ప్షన్ కానివ్వండి, సో వాటి వల్ల డిస్ఫిగర్మెంట్ ఎక్కువైపోతుంటుంది ఈ వెన్ను ఎముకకు. సో ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్, ఆస్టియోపోరోసిస్ అనే సమస్యలు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాం. వీటితో వచ్చే సమస్యల్లోనే ఈ డిస్క్ సంబంధించి ప్రాబ్లమ్స్, వీటి మీద ఒత్తిడి అన్నట్టుగా చూస్తాం. సో బోన్ సంబంధించి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కాల్షియం మనం సరిగ్గా ఉందా లేదా, విటమిన్ డి సరిగ్గా ఉందా లేదా, అదేవిధంగా ఏ భాగంలో ఉంది ఆ భాగానికి మనం ఎక్స్రే తీయించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అర్లీ డీజనరేటివ్ చేంజెస్ అనుకోండి, మనం చెప్పినట్టుగా తక్కువ వయసు వాళ్ళలో 20 years, 50 years, 30 years, 40 years, 35 years, 45 years. సో ఇట్లాంటి కండిషన్స్లో పేషెంట్స్కి సాఫ్ట్ టిష్యూ అంటే అరుగుదల ఒట్టి ఎముక మధ్యలో ఉన్న దిండుకు మాత్రమే ఉంటుంది. సో వాటి వల్ల మనకి ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళు ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎక్స్రేలో బయటపడదు, వాళ్ళకి ఎంఆర్ఐ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది కాకుండా నర్వ్ కండక్షన్ స్టడీ అంటే మామూలుగా ఎంఆర్ఐ తీసిన తర్వాత కూడా ఈ సంబంధించి సమస్యలు మనకు కనబడవు. బట్ నర్వ్ కండక్షన్ స్టడీలో ఎక్కడ ఉన్నది ఒత్తిడి అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది. సో నర్వ్ కండక్షన్ స్టడీ కూడా మనం చేయించుకోవచ్చు. సో ముఖ్యంగా ఎంఆర్ఐ ద్వారా పెద్దవాళ్ళలో కూడా తెలిసిపోతాయి, చిన్న వయసు వాళ్ళలో కూడా మనకు తెలిసిపోతాయి. కాల్షియం సంబంధించి టెస్టులు, విటమిన్ డి సంబంధించి టెస్టులు కూడా చేస్తే మనకు బాడీలో ఏ విధంగా లోపం ఉంది అన్నట్టుగా మనం తెలుసుకొని దీనికి పరిష్కారం అందుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే అండి, నమస్తే మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇది నేను డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే, నా పేరు వీరస్వామి. చెప్పండి వీరస్వామి గారు. అది డ్రైవింగ్ చేస్తాను సార్ నేను. ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ పక్క ట్యాంకుల కింద, రైట్ సైడ్ పక్క ట్యాంక్ కింద ఎక్కువ లెఫ్ట్ సైడ్ పక్క ట్యాంకుల కింద నొప్పి వస్తుంటుంది. ఓకే, మీ వయసు ఎంత ఉన్నారు ఇప్పుడు? మా వయసు 50 ఉంటుంది సార్. 50 ఉంటారు. ఓకే, సో సుమారుగా ఈ నొప్పులు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? సార్
నొప్పులు సుమారుగా ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్నో వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ పక్క టెంకల కింద వస్తుంది. ఓకేనండి. సో సుమారుగా మీరు చెప్తుంది బ్యాక్ పెయిన్ గురించే. బట్ మీకు ఒకవేళ తీవ్రత ఎక్కువ రోజు నుంచి ఉంది, 50 years ఉన్నారు, డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉంది, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు, ఇవన్నీ చూస్తే ప్రొఫెషనల్ రిలేటెడ్ మీకు ఈ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ అర్లీగా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువసేపు అదే పోస్చర్లో కూర్చొని వెన్ను సంబంధించి కర్వేచర్స్, అంటే వెన్నుపూసలో కొన్ని కర్వేచర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కర్వేచర్ మెయింటైన్ అవ్వకపోవడము, పోస్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్లనే మనకు ఈ అరుగుదల సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మామూలుగా డ్రైవింగ్ చేస్తున్న కొద్ది 1 hour లేటర్ మనకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది, తర్వాత నేను లేచి దిగి మళ్ళీ పని చేస్తే నార్మల్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా పోస్టరల్ డిఫెక్ట్ వల్లనే మీకు ఈ సమస్య ఉంది. మామూలుగా పండుకున్నప్పుడు తగ్గిపోతుంది, కానీ పండుకున్నప్పుడు ఎక్కువైపోతుంది అన్నప్పటికీ కూడా మనకి ఈ పోస్చరల్ డిఫెక్ట్ వల్లనే ఈ సమస్య వస్తుంది. సో మీరు పోస్చర్ మెయింటైన్ అన్నట్టుగా సరిగ్గా చేయాలి. నార్మల్గా కొన్ని యూట్యూబ్లో కానీ కొన్ని ఇంటర్నెట్ పైన మీకు పోస్చర్ మెయింటెనెన్స్ కోసం ఎక్సర్సైజెస్, హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నార్మల్లీ ఆ పాటిస్తే ఖచ్చితంగా మీకు పోస్చరల్ డిఫెక్ట్స్ వల్ల వచ్చే నడుము నొప్పి, అరుగుదల సమస్య కొంచెం మేనేజ్మెంట్ జరుగుతుంది. క్యూర్ కోసం మీరు పరిష్కారం కోసం పర్మనెంట్గా చూస్తున్నప్పటికీ హోమియో కేర్ సెంటర్కి రండి, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డిస్క్ నొప్పిందండి. ఓకే, హలో చెప్పండి. హలో చెప్పండి. నాకు బ్యాక్ సైడ్ వెనుక డిస్క్ నొప్పిందన్నారండి, ఎంఆర్ఐ చేయిస్తేని. ఓకే, మీ పేరేంటండి, వయసు ఎంత ఉన్నారు? నా పేరు అనిల్ కుమార్ అండి, నా ఏజ్ 28. ఓకే అనిల్ గారు, ఏ భాగంలో ఉంది మీకు డిస్క్ సంబంధించి ప్రాబ్లం? ఎంఆర్ఐ ఏ భాగాన్ని తీశారు? అదేంటండి, అంటే నడుములో ఉందా నొప్పి? ఓకే ఓకే, హలో చెప్పంట్ నెక్ లో ఉంది. పెయిన్ అండి నాకు. ఓకే, ఎంఆర్ఐ చేస్తే ఓకే, ఎంఆర్ఐ చేస్తే డిస్క్ నొప్పిందని చెప్పారు. సరేనండి, నేను చెప్తాను అనిల్ గారు. పని ఏం చేస్తారు మీరు? నేను ఆ ఊర్లో వేరే పరకాలు కుడతామండి. ఓకే, అంటే ఏముంటుంది పని? సరేనండి, నేను చెప్తాను మీకు. సో అనిల్ గారు 28 years ఉన్నారంటున్నారు. ఆయనకు నడుము వెన్ను సంబంధించి ఎంఆర్ఐ తీసినప్పటికీ సర్వైకల్ రీజన్లో డిస్క్ సంబంధించి ప్రాబ్లం ఉందంటున్నారు. సో అనిల్ గారు, మీకు అర్లీ డీజనరేటివ్ డిస్క్ డిసార్డర్ అన్నట్టుగా ఉంది. అంటే ఎముక మధ్యలో ఉన్న దిండు సాగి ముందున్న నరం మీద ఒత్తిడి వేసినప్పటికీ మీకు ఈ మెడ భాగంలో నొప్పి రావడము ఇవన్నీ చూస్తున్నాం. సో ఇది అర్లీ డీజనరేటివ్ చేంజెస్ కాబట్టి మీ ప్రొఫెషన్తో మీ ఒత్తిడి, అంటే మానసికంగా ఒత్తిడి కానీ శారీరకంగా ఒత్తిడి కానివ్వండి, బరువు ఎక్కువ మోయడం కానివ్వండి, ఇవన్నిటితో ఇది సంబంధించి ప్రాబ్లము. అది కాకుండా నరిష్మెంట్ సరిగ్గా ఉండకపోవడము, ఆహారంలో కూడా సరిగ్గా లోపం ఉండడము, వాటి వల్ల మీకు సరిగా ఆహారం బాడీలో ఉండకపోవడం, నరిష్మెంట్ ఉండకపోవడము, కాల్షియం కానీ విటమిన్ డి లోపం, ఇవన్నీ కారణాల వల్లనే అర్లీ డిజనరేటివ్ చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంఆర్ఐ రిపోర్ట్స్తో సహా ఇంకే రిపోర్ట్స్ ఉన్నా సరే హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించండి. మీకు పూర్తి పరిష్కారం కోసం ఏ విధంగా హెల్ప్ చేయాలంటే చెప్తాము. మెడిసినల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో స్పాండిలోసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? ముఖ్యంగా చూడండి, స్పాండిలోసిస్ అన్నట్టుగా మనం చెప్పినట్టుగా ఒకవేళ అర్లీ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయనుకోండి, 28 ఉంది ఏజ్, మెడకు సంబంధించి ప్రాబ్లమ్స్ డిస్క్లో వచ్చినాయి, నడుములో డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే వీళ్ళ వయసులో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, కానీ అర్లీగా వచ్చేస్తున్నాయి. అది హీలింగ్ ప్రాపర్టీ అన్నట్టుగా తక్కువ ఉన్నప్పుడు, టేర్ అవుతున్నప్పటికీ ఈ సమస్యలు ఎక్కువైపోతాయి. అంటే వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళ ఇమ్యూనిటీలో చాలా లోపం ఉంది, వాళ్ళకు అంత కెపాసిటీ అన్నట్టుగా లేదు, మానసిక శారీరకంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మనకి ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా చూస్తాము.
సో ఇవన్నిటికీ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ముఖ్యం. అంటే ఎందుకు వచ్చింది, పోస్చర్ సరిగ్గా లేదా, స్ట్రెస్ ఎక్కువ ఉందా, నరిష్మెంట్ సరిగ్గా లేదా, ఇవన్నీ రూట్ కాజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా రూట్ కాజ్ని రిమూవ్ చేస్తూ ఇమ్యూనిటీ, హెల్త్ ప్రాపర్టీ, హీలింగ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా బూస్ట్ చేయాలి. ఇట్లాంటి సంబంధించి సమస్యలకి న్యాచురల్గానే హీలింగ్ అన్నట్టుగా జరగడానికి మనం అవకాశం ఎక్కువ చూడాలి. బయట నుంచి మెడిసిన్ చేసుకోవడము, తాత్కాలికంగా మేనేజ్ చేయడం, పెయిన్ తగ్గిపోతుంది, కాల్షియం సప్లిమెంట్ చేద్దాము, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ప్రకారంగా తాత్కాలికంగా మీకు ఆధారం అన్నట్టుగానే ఉంటుంది. సో హోమియోపతి ద్వారా జీసీఎస్ సిస్టంలో రూట్ కాజ్ థెరపీలో న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టుగా మనం ఎక్కువగా చూస్తున్నాము. ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి. సో ఓవరాల్గా స్పానిలోసిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.